సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య తన సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్న సంచార గ్రంథాలయం కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ మేరకు ఓల్డ్ బ్యాంక్ కాలనీ, న్యూ బ్యాంక్ కాలనీ స్కూల్స్లో ఇంకా నవలూరు జెడ్పీహెచ్ఎస్లో పుస్తకాలను పిల్లలకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకురాతి నవలూరు హెచ్ఎం మాట్లాడారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ రోజున మళ్ళీ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈరోజు నవలూరు గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో ఈ సంచార గ్రంథాలయం సేవలు అందజేస్తున్నాము. ఈ హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు వరప్రసాద్ గారు ఉన్నారు మనతో, అలాగే పిఈటి హరికృష్ణ గారు కూడా ఉన్నారు. మనము చాలా మాట చెప్పుకున్నాం, పుస్తకాలంటే కేవలము పుస్తకాలే కాదు, బయట వేరే పుస్తకాలు కూడా మనం చదివితే మన మనోవికాసం జరుగుతుంది, మనకి ఎంతో విజ్ఞానం లభిస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ స్క్రీన్స్ వస్తున్నాయి. స్క్రీన్ అంటే ఏంటి, మన ఫోన్లో ఉండే స్క్రీన్ కానీ, లేకపోతే ట్యాబ్ కానీ, ల్యాప్టాప్ కానీ, అటువంటి స్క్రీన్ మీద చదివే వాటికంటే కూడా మనము ముద్రించిన పుస్తకాల్లో లేదా రాసుకున్న పుస్తకాల్లో చదివితే మనకు బాగా మనసుకు హత్తుకుంటుంది, దీర్ఘకాలం గుర్తుంటుందని చెప్పేసి అనేక ప్రయోగాలు రుజువు చేశాయి. కాబట్టి విద్యార్థులకి ఉపాధ్యాయులు కానీ, పేరెంట్స్ కానీ మంగళగిరి సిటీ కేబుల్ ప్రేక్షకులకి నమస్సుమాంజలు. ఈరోజు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య గారు మా పాఠశాలకు వచ్చి పిల్లలకి బుక్స్ పట్ల మక్కువని ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. పుస్తకాలు ఒక మంచి స్నేహితుని వలె మంచి సందేశాన్ని, మంచి మార్గాన్ని చూపుతాయి. అదేవిధంగా పుస్తకం హస్తభూషణం అన్నారు. అదేవిధంగా చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు. అయితే ఇక్కడ ఈ ఆకురాతి కోదండరామయ్య గారే వచ్చి పిల్లలకి ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం అనేది, సంచార గ్రంథాలయాన్ని పెట్టి పిల్లలని ఈ విధంగా పుస్తకాలు చదివే విధంగా ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి సహృదయులు ఉండటం వల్ల పిల్లల్లో కొత్త పుస్తకాలు చదివి కొత్త జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే పుస్తక జ్ఞానం అనేది విద్యార్థికి చాలా ముఖ్యం. ఇందాక సార్ చెప్పినట్లుగా ల్యాప్టాప్లో కానీ, ఫోనుల్లో కానీ చదవటం వల్ల కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది. కానీ పుస్తకంలో చదవటం వల్ల వాళ్ళు ఎంత చదివినా కూడా స్ట్రెస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇలాగ ఈ మంచి పుస్తకాలను చదివి